వాషింగ్ మెషిన్ నీకు అవసరమా అంటే మా ఆవిడ అసలు ఇంట్లో మామూలుగా లేదు, టార్చర్ కొనేదాకా చంపేసింది. మంచి ఆఫర్ వచ్చింది కదా అందుకే కొన్నానండి. మామూలుగా అయితే 25,000 అలా ఉన్నాయి, 20,000 దాకా ఉన్నాయి. అంటే ఏది లో మోడల్ బడ్జెట్ మోడల్ కూడా అలాగే ఉన్నాయి. కాస్త మంచి కాన్ఫిగరేషన్ ఉండాలి కదా, 5,000 లోపే వచ్చేస్తున్నాయి అని చెప్పి కొనేసానండి అంటాడండి. బ్యాచిలర్గా ఉన్నప్పుడు నేను అసలు బట్టలు వాషింగ్ మెషిన్కి ఇవ్వడం బయటికి ఇవ్వడం అనేది లేదండి. మంచిగా చక్కగా సెలవు రోజు కూర్చొని చక్కగా వారానికి సరిపడా అంటే అన్నీ రెడీ చేసుకొని దాన్ని ఒక ఉద్యమంలా పెట్టుకొని చక్కగా ఉతుక్కునేవాళ్ళం. అందరికీ ఈరోజు మరి ఆ మైండ్ సెట్ ఉండదు, ఆ ఖాళీ కూడా ఉండకపోవచ్చు. చాలా ఇళ్లలో అంటే వాషింగ్ మిషన్ అవసరం అండి. ఈ మధ్య అంటే ఈ పండగ హడావిడిలో పిచ్చవన్నీ కూడా మనతో కొనిస్తున్నారు, మన ఎమోషన్ బాగా వాడుకుంటున్నారు. ఏం కొనాలి ఏంటి అంటే సైకిల్ కొనుక్కోండి ఇదిగో మంచి ఆఫర్స్ ఉన్నాయి, హీటర్ కొనుక్కోండి ఇదిగో మంచి ఆఫర్స్ ఉన్నాయి, అంటే అంతవరకేనండి. ప్రమోట్ చేయటం మన ఉద్దేశం కాదు. అలాగే ఇప్పుడు ఇంటిలో తప్పనిసరిగా ఉండాల్సింది వాషింగ్ మిషన్ అయిపోయిందండి. అంటే ఇద్దరు వర్కింగ్ అయినా కాకపోయినా కానీ వాషింగ్ మిషన్ ఉండాలి. ఎందుకంటే బాగా టైం సేవ్ అవుద్ది, బట్టలు కూడా కాస్త క్లీన్ అవుతాయి కదండి. మరి ఈ రెండు విషయాల్లో ఆ వాషింగ్ మిషన్ ఇప్పుడు 5,000 లోపు చాలా కంపెనీలు ఇస్తున్నాయండి. మంచి మంచి కంపెనీలే, థామ్సన్, రిలయన్స్, మార్క్ అని చెప్పి, పవర్ గ్రిడ్ అని ఇలాంటి కంపెనీలు ఇస్తున్నాయి. మంచి రేటింగే ఉన్నాయి. అంటే సూపర్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. బాష్, ఎల్జీ, శాంసంగ్ అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ పర్వాలేదు. 5,000కి ఏమొస్తుందండి ఈ రోజుల్లో. సో మరి నా సలహా అయితే ఒక 4 మోడళ్ళు, అంటే వాడు చెప్పిన మోడళ్ళే, ఏం చూసావురా ఏం చేసావంటే ఎవరో చెప్పారని ఒక 4 మోడళ్ళు ఇచ్చాడు. వాడు అన్ని చెక్ చేసుకొని అందులో ఒక మోడల్ సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాడు. ఇక్కడ మీకు కూడా అవకాశం ఉందండి. అంటే మరి అయిపోతుంది కదా ఈ బిగ్ బిలియన్ డేస్ వగేరా, ఇవన్నీ అయిపోతే తర్వాత మళ్ళీ ఉండకపోవచ్చు, వస్తాయి కానీ మళ్ళీ ఎప్పటికో వస్తాయి. లేదు ఇప్పుడే కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకంటే ఇలాంటివి కొనుక్కోండి. అంతే తప్పించి ఏదో ఐఫోన్ 17 వచ్చింది కదా అని చెప్పి మార్చేద్దామని, ఆ ఫోన్ వచ్చింది ఈ ఫోన్ వచ్చింది చేతిలో ఉన్న దాన్ని మార్చేద్దామని, ఇంట్లో బాగుంది ఫ్రిడ్జ్ బాగానే ఉంటుంది ఏదో ఎక్స్చేంజ్ వచ్చింది కదా అని చెప్పి ఇచ్చేసి గొప్ప కోసం డబల్ డోర్ తెచ్చుకుందామని, అంటే వాడినా వాడకపోయినా వేసినా వేయకపోయినా కొన్ని రకాల బట్టలు ఉంటాయి చూడండి, ఆ బట్టలు ఏదో ఆఫర్లో వచ్చినాయి అని చెప్పి అవి కొనేద్దాం. చాలా టెంప్టింగ్గానండి, టెంప్టింగ్గా కొనేస్తున్నారు కదా, వాటిని పక్కన పెట్టి కాస్త ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం చెప్పడం నా ఉద్దేశం. సో మరి ఇక్కడైతే ఈరోజు నాకు అనిపించింది వాడి ఎగ్జాంపుల్లో, అంటే వాడు చెప్పిన విషయాలే మీకు షేర్ చేస్తున్నాను. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి దయచేసి. ఓకే బాగున్నాయండి ఇంకా కొన్ని చెప్పండి అంటారా, అంటే ఏమేమి అడుగుతారో చెప్పండి. అంటే మా ఇంట్లో ఇది అనుకుంటున్నాం అది అనుకుంటున్నాం ఇది అనుకుంటున్నాం, అవసరమా కదా, మీకు ఏమైనా తెలిస్తే మీ దృష్టికి వస్తే అవి కూడా మంచి ఆఫర్స్ ఉంటే చెప్పండి, అంటే వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. చూసి వదిలేకుండా దయచేసి మన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.